అత్తమ్మకి కాల్ చేయాలి. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ ఫోన్ ఎత్తండి. సార్ ఎక్కడికి సార్? లోపలికి వెళ్ళండి సార్. అర్జెంటు పనుంది బాబు, నేను వెళ్ళాలి. అది కాదు సార్, దాసన్న బయలుదేరానని చెప్పాడు. ఈ టైంలో మీరు బయటికి వెళ్తే నన్ను తిడతాడు. అర్థం చేసుకోండి సార్, మీరు లోపలికి వెళ్ళండి. చూడు, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను వెళ్ళి తీరాల్సిందే. దాసు వస్తే కూర్చోమని చెప్పు, మళ్ళీ నేను వస్తానని చెప్పు. అది కాదు సార్. అరే నీ చెప్పు. వసుంధరా, నేను బయలుదేరానమ్మా. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. త్వరగా వచ్చేయండి మామయ్య. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ ఏమ్మా మల్లిక్ గారు, ఇంకా పళ్ళు పూలు రాలేదు, ముహూర్తం కూడా దగ్గర పడుతోంది. అయ్యో తెచ్చాం పూజారి గారు, కార్లోంచి తేవడం మర్చిపోయి ఉంటాను. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. అలాగే. ధ్రువ సార్, మీరు చెప్పింది నిజం. ఆ పాప మీ కూతురు కాదు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందే. కానీ ఆ పాప బాధ్యత మనదే. మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. ఇక జీవితంలో మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను సార్. ఈ మెసేజ్ చూడగానే నాకు కాల్ చేయండి ప్లీజ్ సార్. అన్ని దారులు మూసుకుపోయాయి. భగవంతుడా, నాకిప్పుడు ఏ దారి కనిపించడం లేదు. నువ్వే ఏదో ఒక దారి చూపించు. ఈ గండం నుంచి కాపాడు. చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను. పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఇవే మనసునెలా మార్చను. ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండగా. ఎంత పనిచేసావు సుజా. వసుంధర ఎక్కడుందో తెలుసు కూడా నువ్వు నాకు చెప్పలేదు. చుట్టూ ఇంత జరుగుతుంటే అంత పెద్ద ప్రమాదంలో తను ఉందని తెలుసు కూడా మీకు చెప్పాలనిపించలేదా? అయినా పెళ్ళేంటి?
ధ్రువ సార్ మీరాని పెళ్లి చేసుకోవడం ఏంటి? ముందు పెళ్లి జరిగితేనే పాపకి ఆపరేషన్ జరుగుతుంది. రేపొద్దున ధ్రువ మీరాల పెళ్లి జరుగుతుంది. వసుంధరకి ఏమైనా జరిగితే నేను నిన్ను క్షమించలేను సుజా. నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను మనిషిని చేసిన దేవత తను. అక్కడ మీరాతో ధ్రువకి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది అంటున్నావు. వసుంధరను తీసుకెళ్తే తప్ప అక్కడ పెళ్లి ఆగదు. తననిప్పుడు ఎలా కాంటాక్ట్ చేయాలి? ఎలా కాంటాక్ట్ చేయాలి? అవును, సూర్య అన్నకి చెప్తే ఏదో ఒక దారి దొరుకుతుంది. అన్నా, ఫోన్ ఎత్తన్నా. ఇప్పుడు మీరే నాకున్న ఒకే ఒక చివరి ఆశ. ఏదో కొత్త నెంబర్ నుంచి వస్తుంది, కస్టమర్ అనుకుంటా. సూర్య గారు అది వసుంధర కొత్త నెంబర్. లిఫ్ట్ చేయండి. వసుంధరదా? హలో అన్నా, నేను వసుంధరని. వసుంధర, ఎక్కడున్నావు తల్లి? ఏంటమ్మా ఇదంతా? అక్కడెవరికి సిగ్నల్స్ అందడం లేదు. మీకు ఒక విషయం చెప్పాలన్నా. తెలిసిందమ్మా, సుజా ఇప్పుడే చెప్పింది. అన్నా, మనకిప్పుడు ఎక్కువ టైం లేదు. పాప ధ్రువ సార్ పాప కాదు. అన్నా, మీకు కొన్ని ఫోటోలు ఫార్వర్డ్ చేశాను. అందులో అంశు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. అక్కడ పెళ్లి జరగడానికి వీలు లేదన్నా. ఎలాగుల్లా పెళ్లి ఆపాలి, ప్లీజ్ అన్నా. ధ్రువ సార్ లేకపోతే నేను బ్రతుకున్నా అర్థం లేదు. అమ్మా వసుంధర, నువ్వేం భయపడొద్దు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పెళ్లి జరగనివ్వను. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే అన్నా. సుజా, నేను ఆ పెళ్లి ఆపడానికి బయలుదేరుతున్నాను. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. భగవంతుడా, ఇక అంతా మంచి మాత్రమే చెయ్యి తండ్రి. విడిపోదామని ఆలోచించి ఈ రోజుల్లో నీతో ఉండడానికి చిన్న చిన్న కారణాలు వెతుక్కుంది ధ్రువ. అమ్మా వసుంధరా, ఏమైపోయావమ్మా? మామయ్య, అసలు ఎందుకు అబద్ధం చెప్పావు? ఆ పాప ధ్రువ సార్ బిడ్డ కాదు అంటే మీరా కూడా ఖచ్చితంగా నందితమ్మ కూతురు కాదు కదా. నందితమ్మ మీరు దాసు బాబాయ్ కలిసే మీరా తన కూతురని చెప్పారని చెప్పింది. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సర్వతాం సర్వసంపత్ ప్రదాత్రీం. నిజం చెప్పండి, ఎందుకలా చెప్పారు? నిన్ను కాపాడుకోవడానికేనమ్మా. దాసు, నీకు మల్లికా మేడం వాళ్ళ నుండి ఏదో ప్రమాదం ఉందని చెప్తే భయం వేసింది. నీకేమీ కాకూడదనే ఉద్దేశంతోనే అలా చెప్పాల్సి వచ్చింది తల్లి. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? మీరని నందితమ్మ కూతురని ఎందుకు చెప్పారు అంటే నాకు ప్రమాదం ఉందని దాస్ బాబాయ్ చెప్పారంటున్నారు. అయినా నాకెందుకు అత్తమ్మ వాళ్ళ నుంచి ప్రమాదం వస్తుంది? ఎందుకంటే నువ్వు నందితమ్మ కూతురు వసుంధర. వసుంధర 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 అవునమ్మా, ప్రతాప్ సార్ ముద్దుల మేనకోడలవి నువ్వు. రెండేళ్లకి ఒక్కగానొక్క ఆడపిల్ల అమ్మలాగే ఉంది కదా. మా నందితమ్మ కారాల పట్టివి నువ్వు. మనసులో ఏదైనా బాధ కలిగినప్పుడే ఇలా నా ఒళ్ళో పడుకుంటారు. నీతో ఏదో తెలియని పేగు బంధం. ఇదంతా యాదృచ్ఛికం అనుకున్నాను. నా కూతుర్లా వచ్చావనుకున్నానే కానీ నా కూతురే వచ్చిందని కనిపెట్టలేకపోయానమ్మా. ఈ సామ్రాజ్యానికి నువ్వే యువరాణివి వసుంధర. I love you, Vasundhara. I love you so much. చెప్తున్నారు మామయ్య? ఇది నిజమా? నిజమేనమ్మా. ఇప్పుడు దాసు నందితకి ఈ నిజం చెప్పాలని నన్ను పిలిస్తేనే ఈ ఊరొచ్చాను నేను.
అంటే మీరు ఈ ఊరు వచ్చిన విషయం ఆ దాసుకి తెలుసా? అవును వసుంధరా, తను రమ్మంటేనే వచ్చాను. ఎంత పని చేసావు మామయ్య. వాడసలు మనిషి కాదు మామయ్య, క్రూరుడు. కన్న బిడ్డని కూడా చూడకుండా చంపేసిన రాక్షసుడు. మిమ్మల్ని ఇక్కడికి పిలిచాడంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు మామయ్య. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు మామయ్య. పదండి మామయ్య, రండి. మీతో పాటు ఈ గుండె కూడా అంతే గాయంతో బాధపడుతోంది. మిమ్మల్ని దక్కించుకోవడానికి నేను ఏమేం చేశానో, ఎన్ని దాటి మిమ్మల్ని చేరుకున్నానో మీకు తెలుసు. అయినా మనం కలవలేకపోతున్నామంటే మనకి పైన రాసి పెట్టి లేదేమో. ఆటో ఎక్కండి మామయ్య. అన్నా, ఆ భాస్కర్ని ఫాలో చేస్తూ వచ్చాను. హాస్పిటల్ దగ్గర ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మీకు ఫోటో పెట్టాను, చూడండి. రవి, జాగ్రత్తగా విను. తనే వసుంధర. ఇద్దరూ కలిశారంటే వాళ్ళకి విషయం తెలిసిపోయి ఉంటుంది. ఖచ్చితంగా పెళ్ళాపడానికి గుడివైపే వస్తారు. ప్లాన్లో చిన్న చేంజ్. భాస్కర్తో పాటు ఆ వసుంధరని కూడా లేపేయాలి. ఇక్కడికి రాకముందే వాళ్ళని లారీతో గుద్దించేయి. ఈ ప్లాన్ చెడగొట్టకో. సరే అన్నా. అన్నా, కానీ ఈలోపు మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి విషయం చెప్పేస్తే? దాస్ పక్కనున్న వాడికి ఆలోచన వచ్చిందంటే దాస్కి ముందే వచ్చుంటుందిగా. అందుకే నా ప్లాన్లో నేనున్నా. జామరాన్ చేస్తున్నా. నా చుట్టూ ఉన్న వాళ్ళ ఫోన్సే కాదు, నా ఫోన్ కూడా పనిచేయదు. నీకు చెప్పింది ఏమాత్రం మిస్ చేయొద్దు. మళ్ళీ నీ నుండి నాకు పని అయిపోయిందనే మెసేజే రావాలి. మిస్ అయిందని ఆన్సర్ వస్తే జనాభా లెక్కల్లో నువ్వు మిస్ అవుతావు. గుర్తుపెట్టుకో. ఇక ఎవరి ఫోన్లో పనిచేయో.
మహాగణాధిపతి నమః లక్ష్మీనారాయణాయ నమః. పంతులు గారు ఆ మంత్రాలు కొంచెం త్వరగా కానిచ్చి తాళి కట్టించండి. ఏమైంది బాబు, ఎందుకంత కంగారు పడుతున్నావు? దేవుడి దగ్గర కూడా కంగారు పడితే ఎలా? అది కాదు పూజారి గారు, అక్కడ పాప ఆపరేషన్ థియేటర్లో ఉంది. మీరా కనిపించకపోతే తను కంగారు పడుతుంది. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారే. ఒక ఆడదాన్ని చంపమని లారీ ఇస్తే దాన్ని కూడా తప్పించారా? అన్నా నువ్వు కంగారు పడకన్నా, నిన్నే జైలు నుంచి ఇర్ఫాన్ బాయ్ గ్యాంగ్ రిలీజ్ అయింది. ఆపండి. ధ్రువ సర్కి ఈ మీరాకి అసలు సంబంధమే లేదు. అంశు మీరా కూతురే కాదు.